అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఆత్మకూరు మండల ప్రజానీకానికి తెలియజేయడమేగా అధిక వర్షపాతం నమోదైన మండలంలో గత వారం రోజులుగా మనకి అధిక వర్షపాతం నమోదవుతుంది. అలానే వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడం జరిగింది. ఒక 2 గేట్లను ఎత్తారు. నిన్న మొన్నటి వరకు కూడా మనకి వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ప్రాజెక్ట్ గేట్లు 2 ఎత్తడం వల్ల ఈరోజు కూడా మనకి భవనాశి వాగు, పీతురువాగు, అలానే సిద్ధాపురం చెరువు కూడా 20 అడుగుల వరకు కూడా మనకి ఇప్పుడు ప్రమాద హెచ్చరిక అంటే 20 అడుగుల వరకు కూడా రీచ్ అయింది. కాబట్టి అలుగులోకి నీళ్ళు వెళ్తున్నాయి. అది కూడా నేను సిఐ గారు కూడా విజిట్ చేసి చూడటం జరిగింది. అక్కడ డ్యూటీలు కూడా అలాట్ చేయడం జరిగింది. కాబట్టి మండల ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా మన ఆత్మకూరు నుంచి కురుకుంద, నందికుంట వెళ్ళే అంటే కొత్తపల్లి మండలానికి కూడా మన కురుకుంద మీదుగా మనకు ఈ భవనాశి వాగు దాటి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి కొత్తపల్లి వెళ్ళేవాళ్ళు అలానే మన కురుకుంద గ్రామానికి వెళ్ళే ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు అయితే రాకపోకలు ప్రస్తుతం బంద్ చేశాము. ఎందుకంటే నిలుపుదల చేయడం జరిగింది. భవనాశి వాగు ప్రమాద స్థాయిలో ప్రవహించడం వల్ల రాకపోకలు నిలిపివేయడం జరిగింది. అలానే పీతురువాగు వడ్లరామాపురం కూడా మన ఆత్మకూరు వడ్లరామాపురం ఇక్కడికి రాకపోకలు నిలిపివేయడం అయిపోయింది. సిద్ధాపురం చెరువు సైడ్ కూడా ఎవరు కూడా అటు సైడు అంటే మనకి వర్షాలు ఎక్కువగా ఉండడం చెరువును చూద్దామని కూడా కొద్దిగా సందర్శకులు ఎక్కువ మంది వెళ్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలా. ఆ చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని ప్రమాద స్థాయిలో చెరువులు కూడా నిండి ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్గా తల్లిదండ్రులుగా కొద్దిగా బాధ్యతగా పిల్లల్ని కూడా అటు సైడ్ వెళ్ళనీయకుండా చూడాలా. వాగులు వంకల దగ్గర కూడా మేము రెవెన్యూ వాళ్ళము అలానే పోలీస్ వారం సంయుక్తంగా కూడా మన టీంని వేసాము. అక్కడ 24 గంటలు కూడా డ్యూటీలో ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ సంక్షేమం కోసమే మేము ఇలాంటి డెసిషన్ తీసుకున్నాం. కాబట్టి దానికి సహకరించేసి అందరూ కూడా ఈ 2 రోజులు కాస్త వాగు పారుదల నిలిపివేయేంత వరకు కొద్దిగా అటు రాకపోకలకి జరగకుండా ఉండవలసిందిగా కోరడమైంది. అలానే అధిక వర్షపాతం వల్ల మన రైతాంగం కూడా పొలాల్లో మన కరెంటు మీటర్ల దగ్గర, ఎలక్ట్రిసిటీ పోల్స్ దగ్గర కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలా. ఎందుకంటే ఏ మాత్రము కొద్దిగా ఎలక్ట్రిసిటీ లూజ్ కనెక్షన్స్ ఉన్నా కూడా పోల్స్ దగ్గర కానీ కరెంటు మీటర్ల దగ్గర కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. షార్ట్ సర్క్యూట్లు కానీ అట్లా జరిగేది ఉంది. కాబట్టి పిల్లల్ని కానీ పెద్దలు కానీ ఇళ్లల్లో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. అలానే వర్షాలు ఉన్నాయి, కాస్త పాములు వాటిది కూడా ఎక్కువ చుట్టుపక్కల మన పరిసరాల్లో తిరుగుతుంటాయి. కాబట్టి విష కీటకాల నుంచి కూడా మనల్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మండల ప్రజలందరూ కూడా తగు సురక్షిత చర్యలు తీసుకుంటూ అధికారులకు సహకరించవలసిందిగా కోరడమైంది. థ్యాంక్ యూ. ఆత్మకూరు పట్టణం ముందు అధిక వర్షాల కారణంగా భవనాశి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ భవనాశి వాగు మన బైర్లుటి కానించి ఇట్లా వడ్లరామాపురం, ఇట్లా కురుకుంద జంక్షన్ అంటే కొట్టాల చెరువు, ఆత్మకూరు, కొత్తపల్లి ఇలా వస్తున్నది. దానికి తోడు శివభాషం ప్రాజెక్ట్ కింద 2 గేట్లు ఎత్తడం వల్ల శివభాషం ప్రాజెక్ట్ నుంచి కూడా వరద నీరు ప్రవహించుతున్నది. కాబట్టి ఈ కురుకుంద నుంచి వచ్చే ప్రజలు, కొత్తపల్లి నుంచి వచ్చే ప్రజలు, ఇట్లా ఆత్మకూరు నుంచి కొత్తపల్లికి కురుకుందకు వెళ్ళే ప్రజలు ఈ వాగులు దాటవద్దని తెలియజేయడం జరిగింది. అట్లాగే వడ్లరామాపురం నుంచి ఆత్మకూరు టౌన్కి, ఆత్మకూరు టౌన్ నుంచి వడ్లరామాపురంకి పోయే వాళ్ళు కూడా దయచేసి దాటవద్దండి. మళ్ళీ అదేవిధంగా సిద్ధాపురం చెరువు కూడా పరిశీలిస్తున్నాము. సిద్ధాపురం చెరువు టోటల్గా 20 అడుగులు కంప్లీట్ అయినట్లయితే వాటరు బయట రోడ్డుపైకి వస్తుంది. ఇప్పటికీ 19.5 అడుగు క్లియర్ అయింది. కాబట్టి అది ఈరోజు సాయంకాలం కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ రావచ్చు. కాబట్టి అక్కడ కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నాము. దయచేసి ప్రజలకు మేము తెలియజేసేది ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం చేసి సాహసం చేసి వాగులు దాటద్దండి. ఎందుకంటే వాగులు దాటి దాంట్లో ప్రాణాలు కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు దాటద్దండి. ఈ 2 రోజులు కొంచెం ఆగండి. వాగులు తగ్గిన తర్వాత కాబట్టి చేయొచ్చు. కాబట్టి మీకు ఏదైనా డౌట్లు అనిపించినా పోలీసు వారిని అండ్ రెవెన్యూ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం.